సో కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే కనుక ఇందులో భాగంగా ముందుగా మీ యొక్క రాశి వారికి గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఉన్నాయో మనం చూద్దామండి. అందులో భాగంగా 12వ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి మీకు గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. 2వ స్థానమైనటువంటి సింహంలో మీకు కేతు ఉన్నారండి ఆల్రెడీ. అయితే మీరు బాగా గమనిస్తే 15వ తారీఖు అంటే మకర సంక్రాంతి వరకు అరౌండ్ మీకు 4 గ్రహాలు 6వ స్థానంలో ఉంటాయండి. అవి ఏంటి అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. 15వ తారీఖు తర్వాత ఈ 4 కూడా 7వ స్థానమైనటువంటి మకరంలోకి ప్రవేశిస్తాయి. 8వ స్థానమైనటువంటి కుంభంలో రాహు అనేటువంటి ఆయన ఆల్రెడీ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి దాకా కూడా 2026 చివరి దాకా కూడా ఆయన అక్కడే ఉంటారు. మీనరాశి అంటే 9వ స్థానంలో శని అనేటువంటి ఆయన మీకు సంచారం చేస్తున్నారు. సో ఈ యొక్క గ్రహాల యొక్క స్టేటస్ ఆధారంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, సో ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే ఈ మాసంలో మీకు ఓన్లీ 1 ప్లానెట్ మాత్రమే అనుకూలిస్తుందండి. ఆయన ఎవరు అంటే బుధుడు. సో ఈ బుధుడు అనేటువంటి ఆయన 6th and 7th హౌసెస్లో సంచారం చేయడం వల్ల మీకు ఆయన 3rd and 12th లార్డ్ అవ్వడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈసారి మీకు. కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా వినండి. మేజర్లీ మనం చెప్పాలి అంటే బుధుడు అనేటువంటి ఆయన మీకు 3rd and 12th లార్డ్ బాగున్నారు అంటే 3rd and 12th లార్డ్ బాగున్నారు అని అంటే ట్రావెలింగ్స్ అనేటువంటివి ఈ మాసంలో మీకు ఉంటాయి. మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళడం కానీ, మీ ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాస్త సార్ట్అవుట్ అవ్వడం కానీ, ఖర్చు అనేటువంటిది అంటే ఫ్యామిలీ కోసం ఏదైనా ఖర్చు పెట్టడం, ఏదైనా వాళ్ళ కోసం స్పెండ్ చేయడం, అది టైం కానీ, మనీ కానీ, థాట్స్ కానీ, ఎనర్జీ కానీ, సో వాళ్ళ కోసం మీరు కష్టపడడం ఇలాంటివి ఉంటాయి. అది యాక్చువల్లీ పాజిటివ్ థింగ్ అండి, చాలా బాగుంటుంది. 15వ తారీఖు తర్వాత 7th హౌస్లోకి బుధుడు వెళ్తారు కదండి. మకరంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఇంకా ట్రావెలింగ్స్ పెరుగుతాయి. ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువగా హై ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే 7th హౌస్ కాబట్టి. సో ఖచ్చితంగా ఎవరైనా ట్రావెలింగ్స్ కానీ ఏదైనా చేయాలనుకున్నా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, ఫ్యామిలీ కోసం కానీ, ఏదైనా కావచ్చు, చదువు కోసం కానీ, బుధుడు కాబట్టి బిజినెస్ కోసం కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలండి. మీకు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే 3 గ్రహాలు మాత్రం 15వ తారీఖు దాకా నిరభ్యంతరంగా యోగాన్ని ఇస్తూ ఉన్నాయండి. మళ్ళీ ఇదేంటి అంటే రవి, కుజ, శుక్రుడు 3 కూడా ఇందాక మనం చెప్పినట్టుగా బుధుడితో పాటుగా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే 16వ తారీఖు వరకు ఈ యొక్క రవి, కుజ, శుక్రగ్రహ సంచారములు మీకు 6వ స్థానంలో ఉంటాయి. కాబట్టి మకర సంక్రాంతి లోపల మీకు ఏదైనా ఒక గుడ్ న్యూస్ రావచ్చు. అంటే జాబ్ లేని వాళ్ళకి జాబ్ కోసం ట్రై చేస్తూ క్రిటికల్ సిచ్యువేషన్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మీకు జాబ్ వచ్చింది అన్న గుడ్ న్యూస్ మీరు వినొచ్చు. ఎప్పటి నుంచో అవ్వనటువంటి పనులు, ఎప్పటి నుంచో రానటువంటి డబ్బులు, ఎందుకు 2nd లార్డ్ రవి. సో ఎప్పటి నుంచో మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ ఎడ్యుకేషన్ రీత్యా అవన్నీ కూడా మీకు మకర సంక్రాంతి లోపు వచ్చే అవకాశాలు ఎక్కువ అండి, ఖచ్చితంగా వస్తాయి. సో రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నారో మకర సంక్రాంతి లోపల పేరు ప్రఖ్యాతులు పెరగడం, మంచి ఆరోగ్యం రావడం, పనులన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవడం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు మకర సంక్రాంతి లోపు కలుగుతాయి. సో సంక్రాంతి దాటింది అంటే రవి ఎక్కడికి వెళ్తారండి? 7వ స్థానమైనటువంటి మకరంలోకి వెళ్తారు. పైగా అది శని క్షేత్రం, ఇద్దరికి కూడా పడదండి. సో దీనివల్ల డబ్బులు బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ, ఖర్చు తప్ప రాబడి తక్కువ, పనుల్లో ఆటంకాలు ఎక్కువ, పని చేసి మాట పడేటువంటి అవకాశాలు ఎక్కువ. పని చేస్తారు, మీరు కష్టపడతారు, బట్ ఏంటంటే ఆ పని చేసే క్రమంలో కొంచెం గొడవలు కానీ, తగాదాలు కానీ, ఇలా అన్నారు అలా అన్నారు కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. 2nd లార్డ్ వాక్కు కారకుడు కాబట్టి ఎస్పెషల్లీ మకర సంక్రాంతి తర్వాత మాట విషయంలో గొడవలకి వాటికి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అయితే కుజుడు కూడా మీకు మకర సంక్రాంతి దాకా 6వ స్థానంలో యోగిస్తూ ఉన్నారండి. దీనివల్ల ఏం జరుగుతుంది? 5th and 10th లార్డ్ అండి. 5th and 10th లార్డ్ అంటే కెరీర్ గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నా, బిజినెస్ కోసం ట్రై చేస్తున్నా, అప్పులు తీర్చాలి అనుకుంటూ ఉన్నా, మీ పేరు పెరగాలి అనుకుంటూ ఉన్నా, ఈవెన్ గురుబలం మీకు లేకపోయినా రవి కుజులు ఇద్దరు యొక్క డామినెన్స్ మీకు 16, 15 ఈ మకర సంక్రాంతి వరకు చాలా బాగుందండి. ఈ లోపల మీరు బలమైన ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు, ఖచ్చితంగా ఏ పనైనా అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అధిపతి ఎవరు అంటే కుజుడు అండి. ఆ కుజుడు బాగున్నారు కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావడం కానీ,
కరెక్ట్గా టైం టు టైం అన్నీ అయిపోవడం కానీ, మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడం కానీ, ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వడం కానీ, పిల్లల కోసం శుభవార్త వినడం కానీ, పిల్లలు బాగా ఎదిగారనో వాళ్ళ కోసం ఏదైనా ఒక ఆనందదాయకమైన రిజల్ట్స్ కనబడడం కానీ, కెరీర్లో ఒక మంచి విషయం జరగడం కానీ ఏదైనా జరుగుతుంది. వన్స్ అది దాటింది అంటే చాలా కష్టం అండి. అయితే శుక్రుడు అనేటువంటి ఆయన కూడా మీకు 6వ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క తర్వాత మళ్ళీ ఆయన బాగాలేదు 15 తర్వాత. కాబట్టి మ్యారిటల్ లైఫ్ విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో, సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, ఏఐ వర్చువల్ రియాలిటీ ఇలా అనమాట క్రియేటివ్ ఫీల్డ్స్లో మీరు వర్క్ చేస్తున్నా లేకపోతే ఏదైనా సరే శుక్రుడికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్లో మీకు అంత అనుకూలంగా ఈ మాసం ఉండదు. అవకాశాలు తక్కువ, మాటలు పడే తత్వం ఎక్కువ, సుఖము అనేటువంటిది కనబడదు, తిరగడం ట్రావెల్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి. అయితే అష్టమంలో రాహుగ్రహ సంచారం వల్ల మానసిక ఒత్తిడి కనబడుతుంది. ఈవెన్ ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటివి కనబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి. భాగ్యంలో శని అండి, ఆయన మీకు ఎంత లేదన్నా ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వడానికి, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇలాంటివి ఏదో చూస్తుంటారు. కాబట్టి ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు, శని పెద్దగా అయితే బాధించట్లేదు. 12వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన మన స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా, సో ఆయన వల్ల ఏంటి అంటే సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. శుభకార్యం కోసం అవుతాయి, ఎవరికైనా ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి, వాటిని అదుపు చేసుకోవాలి. అయితే ఈ మాసంలో మీకు రాహు కేతువులు, రవి, కుజ, శుక్ర, శని, గురులు అందరూ కూడా అనుకూలంగా లేరు కాబట్టి నవగ్రహ శ్లోకాలు పారాయణ చేసుకోండి. ఖచ్చితంగా ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టుకున్న తర్వాత ఆదిత్యాకిత సోమాయ మంగళాయ బుధాకిచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ యొక్క మంత్రాన్ని కానీ 9 శ్లోకాలు జపా కుసుమ సంకాసం దగ్గర నుంచి కేతువుకు సంబంధించిన మంత్రం వరకు అన్నీ వచ్చిన వాళ్ళైతే అది చదువుకోండి. లలితా సహస్రనామం చదువుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. స్పెసిఫికల్లీ ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మాత్రము ఇక్కడ ఆల్రెడీ కొంచెం బ్యాడ్గా ఉంది కాబట్టి వ్యక్తిగత జాతకం అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోగలిగితే, దానికి సంబంధించినటువంటి పూజలు మీరు చేయగలిగితే 100% రిజల్ట్స్ అనేటువంటివి మీకు వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి మంత్రం ఏంటి అంటే ఆదిత్య హృదయం, నవగ్రహ శ్లోక పారాయణ. అయితే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కూడా చాలా మంచిది. అయితే ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజు బుధవారం. నెంబర్ 5 చాలా బాగుంటుంది. ఆకుపచ్చ రంగు అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. సో చూసారు కదండి మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో. ఇదే కాకుండా వ్యక్తిగత జాతకం ద్వారా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే దోషాలు ఉంటాయో ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ కట్గా మంచి చెడు అన్నీ కూడా మీతో మాట్లాడతాను. ఏదైనా దోషాలుంటే స్వయంగా నేనే శాంతి పరిహారములు కూడా మీకు ఆచరింపజేస్తాను. సో తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు.